శిల్పి స్వర్ణకార పంచదాయం అనేటువంటి మనం ఉద్యమాలకు పిలిపియాలి, సమావేశాలకు పిలిపే వేదికిస్తారో ఈ వేదిక ద్వారా మన జాతీయ ఐక్యత కోసం, సంఘటిత కోసం, లక్ష్యం కోసం, గమ్యం కోసం ఒక ఉద్యమాన్ని రూపుదాల్చాలి. అప్పుడు ఆ రూపుదాల్స్తేనే దీనికి ఒక వాతావరణం అనేది మంచి వాతావరణం వస్తుందని చెప్పి నేను అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నా. ఏదైనా ఈ రాష్ట్రంలో ఒక పెద్దన్న పాత్ర వహించాలంటే రాజకీయమే శరణ్యం. నువ్వు ఎన్ని డబ్బులు సంపాదించు, ఎన్ని కోట్లు సంపాదించు, కానీ రాజకీయమే శరణ్యం. ఒకటే కోరుతా ఉన్నా, రేపు జరగబోయే స్థానిక ఎన్నికల్లో కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేయాలని చెప్పి పెద్ద ఎత్తున ఉద్యమాలకు నాంది పలికిన ఒక చరిత్ర ఇవాళ బీసీలతో పాటు పంచదాయాలు కూడా విశ్వకర్మలకు ఉందని చెప్పి గాంధీ హాస్పిటల్లో నిరాహార దీక్ష చేసిన ఒక చరిత్ర ఇవాళ మనకు ఉందని చెప్పి నీ సందర్భం గుర్తు చేస్తాను. ఉద్యమాలు లేకుంటే అడుక్కోవాలి, చేజాచాలి, బానిసలుగా బతకడానికి అలవాటు పడాలి. లేదా నేను ఎందుకు అడుక్కోవాలి, నేను ఎవరి మీద ఆధారపడాలి అనుకునే వాళ్ళు ఉద్యమానికి దారి తీయండి, పోరాటానికి దారి తీయండి. ఇలా ముదిరాజులు, చేనేతలు, అన్ని కులాల వాళ్ళు ఈ రాష్ట్రంలో 136 కులాలు ఇలా ఉద్యమాన్ని బాట పడితే ఇవాళ విశ్వకర్మ కులం కానీ పంచదాలం కానీ పాట పట్టకుంటే, ఉద్యమ పాట పట్టకుంటే రాబోయే రోజుల్లో భవిష్యత్తులో ఒక్క మాట చెప్పి ముగించడానికి ప్రయత్నం చేస్తున్నా. నిజంగా చెప్తున్నా, బాబాసాహెబ్ అంబేద్కర్ కానీ, కాన్సీరామ్ లాంటి వారు కానీ ఏ కులమైతే బానిస బతుకులకు అలవాటు పడతారో ఆ కులం రాబోయే రోజుల్లో భవిష్యత్తులో అంతరించబోయే ప్రమాదం ఉందని చెప్పి ఆనాడు కాన్సీరామ్ గారు చెప్పారు. అందుకోసం మనం అంతరించిపోదామా, లేదా ఉద్యమాల బాబట్టి మన తాతలు తల్లి చేసిన ఒక పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి మొదలు పెడితే ఇలా శ్రీకాంతాచారి ఉద్యమాన్ని వరకు నిజంగా తొలి శాసనసభ స్పీకర్ ఏంటంటే శ్రీకాంతాచారి పుణ్యం ఇది వాస్తవం చెప్తున్నా. అట్లాంటి జయశంకర్ సార్లు, మహారాజు వీరన్న, శ్రీపాద శ్రీహరి, మహబూబ్ కనకాచారి ఇలా ఉద్యమాలకు దారి తీసిన ఒక చరిత్ర ఈ జాతిలో పుడితే మనం ఎటువైపోతున్నామని ఒక్కసారి అర్థం చేసుకోవాలి. నాకు ఒక్క నిమిషం ఇచ్చారు కాబట్టి ఈ జాతిని ఉద్దేశించి మేల్కొల్పి చైతన్యవంతమైన రాజకీయం చేయడానికి నాకు అవకాశం ఇస్తారేమనుకున్నా కానీ చివరి క్షణంలో కొంత ఇబ్బంది అయింది. ఏదేమైనా దీని మీద శిక్షణా తరగతులు పెట్టించి మనం ప్రయోజనగా చేయడానికి సిద్ధపడాలని కోరుకుంటూ